క్యాంపెయిన్ లో ఎన్నో రకాల కథలు చెప్తారు, రిజర్వేషన్ రద్దు చేస్తారని ఒక నో ప్లీజ్ లెట్ మీ సే సంథింగ్. క్యాంపెయిన్ చేసేటప్పుడు వాళ్ళు వస్తే రిజర్వేషన్ పోతాయని ఒక ఆయన అంటాడు, వాళ్ళు వస్తే రాజ్యాంగం పోతుందని ఒక ఆయన అంటాడు, వీళ్ళు వస్తే అయోధ్య రామాలయాన్ని కూల్చేస్తారని ఇంకొక ఆయన అంటాడు. రకరకాల ఇవి వేసుకుంటారు, తప్పేం లేదు అది. కానీ ఎండ్ ఆఫ్ ది డే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అబ్కీ బార్ 400 పార్ అని ప్రచారం చేశారు. సరే 400 అనగానే 400 వస్తాయా, కానీ ఏదో 300 350 గ్యారెంటీ వస్తాయని మేము కూడా అనుకున్నాం. ఇప్పుడు కూడా రావని నేను అనట్లే, స్టిల్ మళ్ళీ చెప్తున్నా, నేను ఇప్పుడు కూడా రావని నేను అనడం లేదు. మోదీ గారు గెలవరు అని కూడా నేను అనడంలా. కానీ ఆ ఒక్క రౌండ్ లో వెనకబడడం కూడా వింతే, విచిత్రమే. వింత కాదు వెంకటకృష్ణ గారు. ఇట్ ఈస్ ద వే ఇన్ విచ్ డెమోక్రసీ వర్క్స్. రాజ్యాంగము డెమోక్రసీ పని చేస్తుందని ప్రపంచంలో అతిపెద్ద ఫర్ దట్ మ్యాటర్ ఐ అగ్రీ విత్ యూ. రాజ్యాంగము, డెమోక్రసీ, ఈవీఎంలు కూడా చక్కగానే పనిచేసినాయని నమ్ముతాను. ఇవాళ రాత్రి చేయబోయేది అది. ఈవీఎంలు, వివిప్యాట్లు, ఎలక్షన్ కమిషన్, ఇన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషనల్ హెషనరీని నాశనం అయిపోయింది. అదే ట్రస్ట్ పట్టిపోయింది. కాంగ్రెస్ చేసిన 70 ఏళ్ల పరిపాలన, కరప్షన్, నాశనానికి ఇప్పుడు డెమోక్రసీ ఏం చేస్తుందో అది నిదర్శనం. రాహుల్ గాంధీ ఓడిపోయిండు, సోనియా గాంధీ కూడా ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అయింది. అది ఇట్ గోస్ ఆన్. అంటే ఎవరు అక్కడ ఎప్పటికీ ఉండలేరు, అందరికీ ఒక టైం వస్తుంది అనే దానికి నిదర్శనం. ఇప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళు గెలిచేది లేదు. అదేదో అనుకోకండి, ఆ మధ్యలో కనపడే ఆ విజువల్స్ చూసి ఏంది లేదు చూపిస్తే నాకు సడన్ గా అనుకోకండి. అది వెలవెలబోతున్న వైసీపీ సెంట్రల్ ఆఫీస్ పొద్దున్న నుంచి అలానే ఉంది సార్. అది నాకు తెలిసి నిన్నటి నుంచి అలా ఉన్నట్టు. పోలీసులు ఉన్నారులే, ఇప్పుడు వచ్చారు సార్. ఇందాక పొద్దునైతే అసలు పురుగు కూడా లేదు అక్కడ. పురుగులు ఎందుకుంటాయండి? లేదు సార్, పురుగులు కూడా అసహించుకుంటున్నాయి సార్. పోలీసులు ఉంటారు మరి తనకండి. రైట్ ఎనీవే థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఇందాక మీరు చెప్తున్నారు కదా ఏపీలో ఈ రకమైన డిఫీట్ ఒక రకంగా ఇంకా అటే వెళ్తుంది అనుకోవాలి మనం. ఏమైనా కొద్ది గొప్ప తేడాలు ఉన్నా కూడా అంతకు మించి పెద్దగా వేరియేషన్ ఉంటుందని అనుకోవట్లే. 128 కూటమి 15, అంటే 128 కూటమి 15 వైసీపీ, టీడీపీ వచ్చేసి పార్లమెంట్లో 12 అండ్ జనసేన 2, బీజేపీ 4, 14, 4, 18 ఇప్పటి వరకు. వైసీపీ 2. బీజేపీ అక్కడ పోటీ చేసిన 6 4 పార్లమెంట్లో లీడ్స్లో ఉంది. అంటే పరిపూర్ణమైన విజయం దిశగా వెళ్తుందని అనుకోవచ్చు కూటమి. సంపూర్ణమైన విజయం. అదే సంపూర్ణ విజయం. మీకు సౌత్ టార్గెట్ గా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద బహుమతి ఇవ్వబోతుంది టీడీపీ ఎలియన్స్ అని చెప్పి మన 2 రోజుల క్రితం మనం మాట్లాడుతున్నాం. వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని 13 రోజులు 13 నెలలు 4 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఎన్డీఏ కన్వీనర్ గా ఆ రోజు చంద్రబాబు కాపాడాడు, ఇవాళ ఈ 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్న ఇవాళ బీజేపీ ఎన్డీఏ కూడా మళ్ళీ చంద్రబాబు దిక్కు. చంద్రబాబు ఎట్లా అంటే మనం ఎన్డీఏ అంతే. ఇక మీరు అప్పుడే మళ్ళీ లేనిపోయింది వాళ్ళకి ఏదో వేసి అనవసరమైన పుల్లలు పెట్టే కార్యక్రమాలు ఇది జరగబోయేది. చంద్రబాబు కళ్యాణ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డీఏ. మీరు కలిసి పనిచేస్తారు 28 రాష్ట్రాలు.